అబ్బా సిగ్గే. ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే. ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే. బుగ్గ పిలిచింది ఎందుకోసమో బయట కొంగు కులికింది ఎవరి కోసమో నీలోని పొంగులు నావేనని నీలోని పొంగులు నావేనని చమరించు నీ మేను తెలిపెలే. సూపర్. అది 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 అదే వేళ చూస్తే సంధి వేళ గాలి వీస్తే పైర గాలి. వేళ చూస్తే సంధి వేళ గాలి వీస్తే పైర గాలి. ఏళ ఒంటరి తోట కడకు ఎందు కొరకు ఎందు కొరకు. కళ్ళు కప్పే రాత్రి వేళ ఒళ్ళు నిమిరే పిల్లగాలి. మెల్ల మెల్లగా తోట పిలిచే అందుకొరకే అందుకొరకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతినోయ్. సతిపతి పోరే బలమై సతమతమాయను బ్రతుకే. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ ప్రశ్నలు పలికిన పసితో బ్రతుకగా వచ్చిన సతినోయ్. ప్రశ్నలు పలికిన పసితో బ్రతుకగా వచ్చిన సతినోయ్. మాటలు మూటకమాయే నటనలు నేర్పెను చాలా. రావోయి చందమామ మా వింత గాథ వినుమా. రావోయి చందమామ. చిట్టపట్ట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెక్క పట్టగ చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో మెత్తగా ఉంటుందో. చెప్పలేని ఆహాయి ఎంతో మెత్తగా ఉంటుందో. ఉరుములు
పెళ్ళ పెళ్ళ ఉరుముతూ ఉంటే మెరుపులు తళ్ళ తళ్ళ మెరుస్తూ ఉంటే మెరుపు వెలుగులో తెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి 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 చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే కట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి చెప్పలేని ఆహాయి ఎంతో జీవితం అంటే ఇలాగే ఉంటుంది, జీవితాంతం ఇలాగే ఉండాలని మనం అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. సతీ సమేతం అంటే ఒకటే, భర్తతో భార్య నడుచుకునే విధానం అంటే ఇదే. సో ఒక రిటైర్డ్ టీచర్ అయినా కూడా, హెడ్ మాస్టర్ అయినా కూడా మేడం గారు ఎంత అద్భుతంగా డ్యాన్స్ పర్ఫామ్ చేశారో చూశారు కదా. సో మనిషికి చెయ్యాలన్న తపన ఉంటే ఏదైనా సాధిస్తామని వయసు పరిమితి లేకోకుండా ఒక అద్భుతమైన డ్యూయట్, అద్భుతమైన రొమాన్స్, సో ఎంతో అద్భుతంగా చూపించారు. హక్ చేసుకోవాలని ఉంది, చేసుకుందాం దగ్గరికి వెళ్తున్నాడు. సో ఇక్కడ ఏంటండి బాబు మీరు అన్ని వీళ్ళ చేస్తారా? సరే, ఎలా అనిపించిందండి సాంగ్? అందరూ మనస్ఫూర్తిగా ఒక్కసారి. మీరు ఎప్పుడు ఇలాగే చిలక గోరింకల్లాగా ఇలా మేము డాన్సులు చూస్తూనే ఉంటాం. రమేష్ గారు చెప్పండి. ఒక్కసారి ఆ మైక్ వాళ్ళకి ఇస్తాను. సార్ మీరు ఇలాగే ఉంటారా ఇంట్లో కూడా? హలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకొస్తున్నారు మా హరిప్రసాద్ గారు. 6 సంవత్సరాల నుంచి 70 ఏళ్ళ వరకు డ్యాన్స్ చేయించగలరు ఆయన. కాబట్టి ఈ పాట కూడా ఆయనకే డెడికేట్ చేస్తున్నాము. ప్లీజ్ డ్యాన్స్తో 100 సంవత్సరాలు బతకాల్సని చెప్పి నేను ప్రతి ఒక్కరూ నిండు 100 ఏళ్ళు బతుకుదాము, డ్యాన్స్ చేస్తూనే బాగుంటుంది, ఫిట్నెస్గా ఉంటాము, అదే కాన్సెప్ట్తో వేస్తున్నాము. మా వయసు ఇప్పుడు 65 సంవత్సరాలు. మామూలు 5 సంవత్సరాలు అయితేనే మనల్ని 1వ క్లాస్లో చేర్పిస్తారు. ఇప్పుడు మేము హరి డ్యాన్స్ క్లాస్లో 1వ క్లాస్ స్టూడెంట్లము. మాకు మాటలు రావు, కేవలం ఆయన ఎట్లా చెప్తే అట్లా చెయ్యి అంటే చెయ్యి, కాలంటే కాలాలు అడుస్తూ కాలం గడిపేస్తున్నాం. కానీ మీరు హరి ప్రోగ్రామ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా వచ్చి చక్కగా డ్యాన్స్ చేయడం, ఈవెన్ ఆన్లైన్ క్లాసుల్లో కూడా మీరు డ్యాన్స్ చేయడం చాలా బాగా. మీరు ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? ఇలాగే ఉంటారు. సార్ వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, అందుకే అస్సలు ఉండరు. ఇప్పుడైతే చేయి పట్టుకున్నారో కానీ, లేదంటే మేడం అంత దూరం ఉంటారు. అందుకే అడుగుతున్నా, మీరు ఇంట్లో కూడా ఇలాగే అన్యోన్యంగా స్టూల్ పైన కూర్చొని ప్రతి ఇంట్లోనూ ఉండేది సార్. ఎందుకంటే మీరు ఈ పాటకు మీరు చేసినటువంటి ఎక్స్ప్రెషన్స్ చాలా బాగున్నాయి. మేడం కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది నవ్వుకుంటూ. కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ రావాలి అంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ రావాలి. అంటే ఇన్స్టిట్యూట్లో ఉండే కొద్దిసేపే, తర్వాత మీరు దైనందిన కార్యక్రమంలో రోజు ఇంట్లో హ్యాపీగానే ఉంటాం సార్. హ్యాపీగా ఉంటారు. కానీ ఇలాగే ఏదో చిన్న చిన్న పాటలు పాడుకుంటూ వంట చేస్తున్నప్పుడు కానీ ఏం లేదు సార్, బాణాలు వేసుకుంటూ యుద్ధం కూడా చేస్తుంటారు. మాటల యుద్ధం. ఏదో ఒక్కసారి ఏదన్నా మాట ఏమంటారు మీరు? ఆయన ముద్దుగా ఏమంటారు? ఒక్క మాట చెప్పండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఎప్పుడైనా కొట్టాడితే ఎందుకు కొట్టాడమంటే కారణం అవసరం లేదు, నీతో కొట్టాడానికి కొట్టాడు అంతే. అంటే ఈయన కూడా చెప్పినాడు సార్ ఒకసారి, బయట వాళ్ళతో ఎప్పుడు గొడవ వద్దు, మనకి నీ కోపం వస్తే నన్నే అరచు అని చెప్పినాడు. ఇది మేలమ్మా. ఎందుకంటే మనం చుట్టుపక్కల వాళ్ళతో ప్రశాంతంగా ఉండాలా. వాళ్ళపైన ఏ కోపం వచ్చినా, అంటే ఎంత మంచి భర్త దొరికాడమ్మా నీకు నిజంగా. ఈ కాలంలో అలా దొరకడం కూడా ఒక అదృష్టమే సార్. తపస్సు అంటే మాట పడతాడు ఆయన. కొంచెం సేపు నేను అర్చన సేపు మౌనంగా ఉంటాడు. తర్వాత ఎవరి యాక్షన్ వాళ్ళది. మళ్ళీ మీరు అలవాటు అయిపోతారు, ఇంకా మీరు అడ్జస్ట్ అయిపోతారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ కూడా యాక్షన్కి ఒక రియాక్షన్ అనేది ఉంటుంది, మనం ఇచ్చే యాక్షన్కి రియాక్షన్లు ఉంటాయి. సో అందరి అనుభవాలు అలాగే ఉంటాయి కాబట్టి సో ఒక్కసారి క్లాస్ కొట్టేయండి. సో స్వర్ణ మేడం గారిని ఒకసారి వేదిక రావాల్సిన కూర్చున్నాం ప్లీజ్. సో మేడం గారు సూపర్, ఒకసారి క్లాస్ కొట్టేస్తే సూపర్ సూపర్. ఈ జంట నృత్య యవ్వన జంటగా ఎప్పుడు ఇలాగే ఉండాలని మనమందరూ కూడా కోరుకుందాం. మనం కూడా ఇలా ఉండడానికి ట్రై చేద్దాం ఖచ్చితంగా. మేడం గారు ఏమన్నా ఈ నవ యవ్వన జంట గురించి ఏమైనా మాట్లాడతారా? అంటే డ్యాన్స్కి వయసుకి సంబంధం లేదన్నది వీళ్ళు ప్రూవ్ చేస్తున్నారు. సో మనకు తెలిసింది ఏంటంటే
మామూలుగా మనం లాఫింగ్ థెరపీ అని ఒక ఏజ్ వచ్చాక వెళ్ళేసి మనం నవ్వుతూ ఉంటాం, రకరకాలు చేస్తుంటాం. కానీ డాన్స్లో కూడా అతీతమైన ఆనందం ఉందని వీళ్ళు ప్రూవ్ చేశారు. వీళ్ళ ద్వారా మీరు కూడా తెలుసుకోండి. మీకు 60-70 వచ్చినా మీరు కూడా ఇలా చేయాలని ట్రై చేయండి. హెల్తీగా ఉంటారు, ఇంకా 10 ఏళ్ళు హ్యాపీగా బతుకుతారు. కరెక్ట్ మేడం, మీరు చెప్పిన మాట చాలా ఇది. ఎందుకంటే ఎంత వయసు వచ్చినా కూడా ఈ విధంగా ఉంటున్నారంటే వాళ్ళ పిల్లలకు, మనవలు మనవరాళ్ళందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాగే మొత్తం యువతకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు వీళ్ళు. ఈ సందర్భంగా ఇద్దరికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.